హాయ్ రా బబ్లు, గుడ్ మార్నింగ్. హాయ్ గుడ్ మార్నింగ్. ఏంటి ఎంత హ్యాపీగా ఉన్నావు? ఏంటి మ్యాటర్? నీకు పార్టీ ఇద్దాం అనుకుంటున్నారా? నాకు పార్టీ ఇద్దనుకున్నావా? ఎందుకు ఇస్తున్నావు? అర్థమైంది, నీ బాయ్ ఫ్రెండ్ ఓకే చెప్పాడు కదా. కాదురా. కాదా? మేనేజర్ని గోకి హైకి తెప్పించుకున్నావు కదా. అది కూడా కాదురా. ఓ అది కాదా? నెక్స్ట్ మంత్ బర్త్డేకి ఇప్పుడే పార్టీ ఇద్దాం అనుకుంటున్నావు. ఒరే ఫస్ట్ నేను చెప్పింది వింటావా? సరే చెప్పు. నేను కార్ కొందాం అనుకుంటున్నా. కారు కొందాం అనుకున్నావా? ఎందుకే సడన్ గానా? అది కాదురా, నా ఫ్రెండ్స్ అందరికి కార్స్ ఉన్నాయి. వాళ్ళు పబ్బులకి క్యాఫేలకి కార్లు తీసుకుపోతున్నారు. మరి నాకు కూడా ఉండాలి కదా. నీ ఫ్రెండ్స్ కార్లో పబ్కి వెళ్తారని చెప్పి నువ్వు కారు కొందాం అనుకుంటున్నావా? అరే నీకు అర్థం కావట్లేదు, కారు కొనడం అనేది చాలా పెద్ద టాస్క్ లైఫ్లోనది. అది కాదురా, నాకు కూడా కావాలి. ఎందుకు కారు గురించి నీకేం తెలుసు అనుకుంటున్నావు? కారు ఎందుకు ఎలా కొంటున్నావు? ఏముంది, షోరూమ్కి వెళ్తా, బుక్ చేస్తా, కార్ వచ్చేస్తుంది. షోరూమ్కి వెళ్ళి కారు బుక్ చేస్తే వచ్చేస్తుందా? ఎందుకు నీ పేరెంట్స్ ఎక్కడున్నారు? ఊర్లో. అంటే నీ పేరెంట్స్ ఊర్లో ఉన్నారంటే నీ ఒక్కదాని కోసం కారు కొంటున్నావా? నేను చెప్పేది నీ కారు వద్దే, ఈ ఒక్కసారి నా మాట వినమ్మా ప్లీజ్. సరే, నువ్వు కారు కొనాలంటే ముందు షోరూమ్కి వెళ్ళాలి కదా. షోరూమ్కి వెళ్ళి ముందు కారు బ్లాక్ చేయి, అక్కడికి వెళ్దాం పద. హాయ్ మ్యామ్, టీ కానీ కాఫీ కానీ తీసుకుంటారా మ్యామ్? అబ్బే వద్దండి. అయ్యో మ్యామ్ తీసుకోండి మ్యామ్ ప్లీజ్. రే ఒక వాటర్ బాటిల్ తీసుకొని రారా. నువ్వు అక్కడేం చేస్తున్నావురా? నువ్వు కారు కొన దగ్గర నుంచి వాడి వరకు ప్రతి దగ్గర నేను ఉంటాను. నేనున్నా అనుకో, నీకు ఈజీగా ఎక్స్ప్లెయిన్ చేయడానికి అవుతుంది. చూడు. చెప్పండి మ్యామ్, మీరు ఏ కార్ తీసుకుందాం అనుకుంటున్నారు? కన్ఫ్యూజన్లో ఉంటున్నారు. సో మీరు ఇప్పుడు బేసిక్ మోడల్ తీసుకుందాం అనుకుంటున్నారా, మిడ్ వేరియంట్ తీసుకుందాం అనుకుంటున్నారా, హై వేరియంట్ తీసుకుందాం అనుకుంటున్నారా? కార్లు నువ్వు ఎలా ఉంటాయని తెలియదేమో. పోనీ మీ బడ్జెట్ ఎంత? 13 lakhs. పర్ఫెక్ట్ మ్యామ్. 13 lakhs కి మార్కెట్ మొత్తంలోని మాకు మించిన కారు ఏది లేదు. ది బెస్ట్ కార్ 13 lakhs కి మా దగ్గర మాత్రమే ఉంది మ్యామ్, ట్రస్ట్ మీ. అండ్ వన్ మోర్ థింగ్ ఏంటో తెలుసా మ్యామ్, మీకు 11 lakhs కి వస్తుంది. అవునా? ఆఫ్ రోడ్, ఆన్ రోడ్కి వచ్చేటప్పటికి 13 lakhs అవుతుంది మ్యామ్. అదేంటో చెప్తాను మ్యామ్. ఈఎస్పి, ఇన్సూరెన్స్ విత్ నిల్ డిప్, లైఫ్ ట్యాక్స్, టీసీఎస్, హై ఫీ అప్లికేషన్, ఫాస్ట్ ట్యాగ్, అది కాకుండా ఎక్స్టెండెడ్ వారంటీ, ఎక్స్టెండెడ్ యాక్సెసరీస్, ఇవన్నీ కలిపి 13 lakhs కి వస్తుంది మ్యామ్. ఇప్పుడు చెప్పండి మ్యామ్, మీకు బేసిక్ మోడల్ కావాలా, మిడ్ వేరియంట్ కావాలా, హై వేరియంట్ కావాలా? మీరైతే ఏది సజెస్ట్ చేస్తారు? ఇప్పుడు చెప్పండి, మీకు ఏ వేరియంట్ కావాలి? మీరు చెప్పండి, ఏది తీసుకోవచ్చు నా బడ్జెట్లో? హై వేరియంట్. హై వేరియంట్ పర్ఫెక్ట్, చాలా బాగుంటుంది మ్యామ్ హై వేరియంట్ అయితే మాత్రం. అండ్ వన్ మోర్ థింగ్, ఒకసారి రండి, మీకైతే 2 సర్వీసెస్ ఫ్రీగా ఇస్తా. ఆఫర్ మీకోసం. అయితే హై ఎండ్. హై ఎండ్ ఫిక్స్. 2 సర్వీసెస్ ఫ్రీ కదా? ఫ్రీ. అయితే హై ఎండ్. చూసావా ఎంత ఈజీగా అయిపోయిందో, పైగా 2 సర్వీసెస్ ఫ్రీ కూడా. కంగారు పడకరా, ఇప్పుడే కదా కారు బుక్ చేసావు. 3 months తర్వాత నీ కారు ఇచ్చినప్పుడు ఏమవుతుందో చూడు. ఎందుకు, ఏమైతుంది? హాయ్ మ్యామ్ చెప్పండి. 1 week బ్యాక్ నేను కార్ బుక్ చేసా. ఓకే. 1 week లో కార్ వస్తుందని చెప్పారు. ఇచ్చేస్తే నేను తీసుకొని వెళ్ళిపోతా. మీరు ఏ కార్ బుక్ చేశారు? 13 lakhs ది హై వేరియంట్ విత్ 2 సర్వీసెస్. వావ్! కానీ ఇప్పుడు 13 lakhs కాస్త 15 lakhs అయింది మ్యామ్. అదేంటి? ఓ మీకు తెలియనట్టుంది. అదేంటంటే ఇప్పుడు రోడ్ ట్యాక్స్ 12% కాస్త 18% అయింది. ఇన్సూరెన్స్, జిఎస్టీ, ఫాస్ట్ ట్యాగ్, 2 years ఎక్స్టెండెడ్ వారంటీ, మొత్తం అంతా 12% కాస్త 18% అయింది మ్యామ్. ఇప్పుడు మీరు అనుకుంటున్న 13 lakhs కి మిడ్ వేరియంట్ వస్తుంది మ్యామ్, హై ఎండ్ రావట్లేదు. ఓ హలో, అదెట్లయితదండి? నేను 3 months బ్యాక్ 13,000 పెట్టి బుక్ చేసుకున్నా. ఆ రోజు ప్రైజే ఇవ్వాలి కదా? మీలాగా చాలా మంది ఫ్రస్ట్రేట్ అవుతున్నారు మ్యామ్, కానీ ఇక్కడ చిన్న లాజిక్ మిస్ అవుతున్నారు మ్యామ్. ఆ లాజిక్ ఏంటంటే, మీరు 13,000 పెట్టి బుక్ చేసుకుంది చిన్న స్లాట్ బుక్ చేసుకున్నారు అనమాట, అంతే. సో మీరు ఏ రోజు అయితే కార్ తీసుకున్నారో ఆ రోజు ప్రైస్ ఎంత ఉందో ఆ రేట్కే ఇస్తున్నాం మ్యామ్, అంతే. మీ పేరు మీద బైక్ ఏమైనా ఉందా? ఉంది, ఒక యాక్టివా. వావ్! అయితే ఇప్పుడు 13 lakhs కాదు మ్యామ్, 4 lakhs అవుతుంది, అది కూడా మిడ్ వేరియంట్. అదేంటి? ట్యాక్స్. ఏంట్రా బబ్లు, మర్యాద రామన్న బడ్జెట్కి వెళ్తే బాహుబలి బడ్జెట్ అయింది. సర్లే కంగారు పడక, ఏదైతేనే మొత్తాన్ని కార్ కొనేసావు కదా. నెక్స్ట్ ఏంటో తెలుసా? యాక్సెసరీస్. అవునరా, యాక్సెసరీస్ వేయించాలి, ఫాగ్ లైట్ వేయించాలి, సీట్ కవర్స్ కూడా వేయిస్తా. అబ్బా, స్పీకర్స్ అయితే ఫుల్ బేస్ ఉన్న స్పీకర్స్ వేయిస్తారా. పాటలు వింటే ఉంటది. హలో హలో హలో, కంగారు పడక, ఒకసారి అక్కడ కూడా వెళ్దామా?
అన్నా చెప్పమ్మా. నాది మిడ్ వేరియంట్ కార్ అన్నా, హై ఎండ్ చేయాలి. మస్ట్ చేద్దామమ్మా, నువ్వే కంగారు పడక, నేను ఉన్నాను కదా. అరే సతీష్, మిడ్ వేరియంట్ కార్ కాస్త హై వేరియంట్ చేయాలంట. మొత్తం వస్తువులను తీసుకుని ఫాస్ట్ గా. 5 minutes అమ్మా. రే సతీష్, సీట్ కవర్ ఫాస్ట్ గా తీసుకొని రారా, లేట్ అవుతుంది మేడంకి. మేడం, ఇవి ఎలా వీల్స్ 4 wheels కి వస్తాయి. నెక్స్ట్ ఇది ఊఫరు, ఇది స్పీకర్స్, ఫ్రంట్ డోర్స్ బ్యాక్ డోర్స్ వస్తాయి. ఇది రెండింటికి యాంప్లిఫైర్. నెక్స్ట్ ఇది టచ్ స్క్రీన్ నీ ఫ్రంట్ డిస్ప్లేకి. ఎందుకు మీది ఆండ్రాయిడా ఐఫోనా? ఆండ్రాయిడ్ అయితే అది కరెక్ట్గా మ్యాచ్ అవుతుంది. సో టోటల్గా 1,22,500 అవుతుంది మ్యామ్. మనం డిస్కౌంట్ చేసి 500 తగ్గించి 1,22,000 చేద్దాం మ్యామ్. 1,22,000 మ్యామ్, మీరు ఈ చివరి నుంచి ఆ చివరి వరకు ఏ షాప్కి వెళ్ళినా కూడా ఈజీగా 1,50,000 అవుతుంది మ్యామ్. నేను డిస్కౌంట్ చేసి చెప్తున్నాను. సరే, మీరు ఎంత అనుకుంటున్నారు? 50,000. మిడ్ వేరియంట్, హై వేరియంట్ 50,000. రే సతీష్, సామాన్లని లోపల పెట్టి సీట్ కవర్లు ఎలా వేసేసి పంపించిరా. అరే ఏంట్రా బాబులు, బాహుబలి బడ్జెట్ అనుకుంటే RRR బడ్జెట్ కూడా దాటిపోయింది. ఏవైతేనే ఫైనల్ గా కార్ కొనేసావు కదా, హ్యాపీ కదా. కంగారు పడక, గేమ్ ఇప్పుడే మొదలైంది. ఇప్పటి నుంచి నీకు ఉంటది పండగే పండగ. హాయ్ బబ్లు గారు. యా హాయ్ అండి, బాగున్నారా? బాగున్నాను. యా, ఏంటి ఇక్కడ సర్వీస్ సెంటర్కి వచ్చారు? నావి 2 ఫ్రీ సర్వీసులు ఉన్నాయి కదా, అవి క్లెయిమ్ చేసుకుందామని వచ్చాను. ఓ, మరి మనీ పే చేశారా? ఎందుకు, ఫ్రీ కదా. మీ టర్మ్స్ అండ్ కండిషన్స్ సరిగ్గా వినట్లేరు. మేము సర్వీస్ మాత్రం ఫ్రీగా ఇస్తాం మ్యామ్. అందులో వాడే ఆయిల్స్ అన్ని కూడా మనీ ఛార్జ్ అవుతాయి. ఎగ్జాంపుల్ గా చెప్పాలంటే ఇంజిన్ ఆయిల్, బ్రేక్ ఆయిల్, కూలెంట్, ఇంకేలాంటివి చాలా ఉన్నాయి. మీకు అర్థం అవ్వచ్చు చెప్పిన. సో అది ఎంత పే చేయాలి? ఎన్నో సర్వీస్ మ్యామ్? సెకండ్. అయితే మీరు 16,999 పే చేయాలి మ్యామ్. ₹1 ఏం చేసింది? ఆఫర్ మ్యామ్, చెప్పాను కదా. సో మీరు అటువైపు పే చేయాలి మ్యామ్. థ్యాంక్ యూ. బబ్లు గారు, ఏమైందండి? నా కార్ ఫాగ్ లైట్ పనిచేయట్లేదండి, డిస్ప్లే కూడా స్టక్ అవుతుంది. మీరు యాక్సెసరీస్ ఎక్కడ వేయించారు? బయట. ఓ సారీ అండి, మీకు వారంటీ అనేది క్లెయిమ్ అవ్వదండి. ఓ హలో, నేను డిస్ప్లే ఇక్కడే వేయించానండి. మీరు టర్మ్స్ అండ్ కండిషన్స్ సరిగ్గా చదవట్లేదు. మీరు బయట యాక్సెసరీస్ ఏం తీసుకొని కార్లో వేసినా కూడా వారంటీ అనేది క్లెయిమ్ అవ్వదు. అదేంటండి, మీరు ముందే చెప్పాలి కదా. అయ్యో, మీ టర్మ్స్ అండ్ కండిషన్ అర్థమైనట్టుంది. థ్యాంక్ యూ. టర్మ్స్ అండ్ కండిషన్స్ చదవకపోతే ఎలాగా? హలో కిరాక్ పిల్ల, నీ కార్ ఏమైంది? ఎందుకు నడుచుకుంటూ వెళ్తున్నావు? మన ఆఫీస్ పార్కింగ్ లో స్పేస్ లేదంటారా, పోనీ బయట పెడదామంటే ఇక్కడ కూడా స్పేస్ లేదు. 2 గల్లీలు అవతల పెట్టేసి వచ్చా. ఏంటి, పెట్రోల్ అప్పుడే అయిపోయిందా? ఈ బబ్లు గాడికి కాల్ చేయాలి. హలో హలో, చెప్పండి. అదేంటండి, కార్ కొన్నప్పుడు మైలేజ్ 20 ఇస్తుంది అన్నారు, ఇప్పుడు 10 కూడా ఇవ్వట్లేదు. ఇప్పటికీ ఇది 3rd సర్వీసింగ్ అండి. హలో హలో హలో, బబ్లు గారు, నా డ్రైవింగ్ బాలేదంటాడా? కార్ కొన్నంతసేపు దొబ్బుతారు, ఇప్పుడేమో ఫోన్లు కూడా ఎత్తారు. ఇప్పుడు అర్థమైంది కదా కార్ కొంటే నీ పొజిషన్ ఎలా ఉంటుందో. ఇప్పుడు చెప్పు, నీ కార్ కావాలా వద్దా? వామ్మో, వద్దురా బబ్లు, నా కార్ వద్దు, ఏమొద్దు, నేను మంచిగా నా స్కూటీలో పోతా. ఇది రియలైజేషన్ అంటే. సరే పద, డ్రాప్ చేస్తా. నేను బండి తెచ్చారా? నేను కార్ తెచ్చాను రా. ఏంటి, నీ దగ్గర కార్ ఉందా? ఉంది. మరెందుకురా ఇంతసేపు నన్ను ఇలా భయపెట్టావు? భయపెట్టలేదే, నిజం చెప్పాను. కారు కొన్న ప్రతి ఒక్కడికి ఒక చిన్న ఫ్రస్ట్రేషన్ ఉంటుంది. ఆ ఫ్రస్ట్రేషన్ ఎలా తీరుతుందో తెలుసా? నీలాంటి ఫ్రస్ట్రేషన్ మీద తీసుకుంటేనే తీరుతుంది. సో అందుకని అలా చెప్పాను. ఎందుకీ కార్ తీసుకుంటావా తీసుకోవా?